హెర్మెనెటిక్స్లో మాట్లాడాలి. బిబ్లికల్ హెర్మెనెటిక్స్, బిబ్లికల్ ఇంటర్ప్రిటేషన్ ప్రిన్సిపల్స్ తెలిసి ఉండాలి. బిబ్లికల్ ఇంటర్ప్రిటేషన్ ప్రిన్సిపల్స్ తెలియకుండా బిబ్లికల్ ఇంటర్ప్రిటేషన్ గురించి మాట్లాడటం ఏంటి? ఇప్పుడు ఒక స్కియా అనేటటువంటి ఒక ఇది ఉంది, తర్వాత హోపడైమా అనేది ఒకటి ఉంది, ఆ తర్వాత యాంటీటుపాస్ లేకపోతే యాంటీటైప్ అని అంటారు. ఇవి మూడు కూడా ఈ 66 పుస్తకాల్లో ఉన్నటువంటి దేవుడు ఎక్కడెక్కడైతే పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరణ చేత ఉపయోగించాడో వాటిని అపోస్తలులు ఉపయోగించారు. అంతేగాని వివేకానందుడు ఉపయోగించాడని ఏమి ఇంకేదో రమణ మహర్షి ఉపయోగించాడని ఉపయోగించినవి కాదు. ఏ సిమిలీస్ అయితే దేవుడు పరిశుద్ధ గ్రంథమందు ఉపయోగించాడు. ఉదాహరణకు ఆదామును ఉపయోగించలేదా యేసుక్రీస్తుకు సిమిలీగా, పోలికగా? మోషేను ఉపయోగించలేదా? లేకపోతే పండుగలను ఉపయోగించలేదా? లేకపోతే దాన్ని ఏమంటారు, బలి పశువును ఉపయోగించలేదా? గొర్రెను ఉపయోగించలేదా? ఇవన్నీ కూడా ఇశ్రాయేలుకు మరియు ఇశ్రాయేలు యొక్క సూచనగా, ఇశ్రాయేలుకు నిజమైన ఇశ్రాయేలు అయినటువంటి యేసుక్రీస్తుకు సూచనగా, దేవుడు ఈ ప్రపంచములను తిరిగి తన కుటుంబముగా చేసుకునే క్రమములో, తిరిగి సమము చేసుకునే క్రమములో ఆయన ఉపయోగించినటువంటి సిమిలీస్నే, ఉపయోగించినటువంటి ఈ గుర్తులనే లేకపోతే సూచనలనే అపోస్తలులు ఉపయోగించి రాశారు. అదే పౌలు చేశాడు, అదే పేతురు చేశాడు, అదే ఎవరైనా చేశారు. ఇది పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరణ చేత జరిగినటువంటి గ్రంథస్థమైనటువంటి ఉదాహరణలను తీసుకున్నటువంటి పద్ధతి. అంతేగాని నాకు ఇష్టం వచ్చింది కాబట్టి కుక్కను ఉపయోగించుకుంటాను, నాకు ఇష్టం వచ్చింది కాబట్టి బొట్టును ఉపయోగించుకుంటాను, నాకు ఇష్టం వచ్చింది కాబట్టి పందిని ఉపయోగించుకుంటాను, నాకు ఇష్టం వచ్చింది కాబట్టి శ్రాద్ధం ఉపయోగించుకుంటాను, నాకు ఇష్టం వచ్చింది కాబట్టి తగలబెడతా, ఈ కాదు. దీన్ని ఏమంటారంటే సింక్రెటిజం అని అంటారు. ఇది చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. థియాలజీ అయినా ఏ రకమైనటువంటి లాంగ్వేజ్కి సంబంధించిన లేకపోతే లాజిక్కి సంబంధించిన చదువైనా సరే చదువుకుంటే తెలుస్తుంది. ఐటీఐలో చదువుకునే అవతలలో నువ్వు చదువుకోలేదు అని అంటే ఎట్లా? అది తప్పు కదా. మన औकात తెలిసి ఉండాలి కదా. अपने औकात अपने को जानना भाई साहब, समझे ना? औकात के ऊपर जाकर के बात करेंगे तो ऐसी बातें सुनना पड़ता.